రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియా ప్రచారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాలో అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో ఆయన తొలిసారి ట్విట్టర్లో అడుగుపెట్టారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరిట తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేశారు. అటు ఇన్స్టాగ్రామ్లోనూ కేసీఆర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక నుంచి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను కేసీఆర్ ట్విట్టర్లో ఎప్పటికప్పుడు పంచుకోనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకోబోతారనే అంశంపై నెటిజన్లు, రాజకీయ వర్గాలు, ఇతరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కేసీఆర్ తనయుడు కేటీఆర్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. పార్టీ సహా గతంలో ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను ఆయన ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకునేవారు. మంత్రిగా ఉన్నప్పుడు ట్విట్టర్లో ఆయన దృష్టికి వచ్చే సమస్యలను కేటీఆర్ పరిష్కరించేవారు. ఈ క్రమంలో ఆయనకు ట్విట్టర్లో భారీగా ఫాలోవర్లున్నారు. ఇదే బాటలో కేసీఆర్ సైతం నడవాలని నిర్ణయించుకొని సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియా ప్రచారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో ఆయన తొలిసారి ట్విట్టర్లో అడుగుపెట్టారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరిట తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేశారు. అటు ఇన్స్టాగ్రామ్లోనూ కేసీఆర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక నుంచి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను కేసీఆర్ ట్విట్టర్లో ఎప్పటికప్పుడు పంచుకోనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకోబోతారనే అంశంపై నెటిజన్లు, రాజకీయ వర్గాలు, ఇతరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కేసీఆర్ తనయుడు కేటీఆర్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. పార్టీ సహా గతంలో ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను ఆయన ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకునేవారు. మంత్రిగా ఉన్నప్పుడు ట్విట్టర్లో ఆయన దృష్టికి వచ్చే సమస్యలను కేటీఆర్ పరిష్కరించేవారు. ఈ క్రమంలో ఆయనకు ట్విట్టర్లో భారీగా ఫాలోవర్లున్నారు. ఇదే బాటలో కేసీఆర్ సైతం నడవాలని నిర్ణయించుకొని సోషల్ మీడియాలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.